పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని అంతర్జాతీయ వాణిజ్యం అస్తవ్యస్తమవుతున్న వేళ భారత్ కు అద్భుతమైన తీపి కబురు అందింది. వ్యూహాత్మకమైన హర్మజ్ జలసంధి గుండా భారతీయ జెండాతో ప్రయాణించే నౌకను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతల దృష్ట్యా అనేక ఆంక్షలు అమలవుతుండగా భారత్ కు మాత్రం లభించిన ఈ ప్రత్యేక అనుమతి దౌత్యపరంగా దేశం సాధించిన పెద్ద విజయంగా కనిపిస్తుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అర్బాజ్ అరాగ్చి మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ఈ సానుకూల నిర్ణయం వెలువడింది. గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్ లో ఉన్న సుదీర్ఘ మిత్రత్వాన్ని గౌరవిస్తూ ఇరాన్ ఈ హామీ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే భారత్ కు చెందిన 2 భారీ చమురు ట్యాంకర్లు హర్మజ్ జలసంధిని ఎటువంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా దాటడం విశేషం. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న అంతర్జాతీయ ప్రమాణాల మధ్య భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో మరోసారి సఫలీకృతమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.